ఇంతటి మహోభాగ్యమును ప్రతి సంవత్సరము మనకిలా ప్రసాదిస్తూ మరో క్రొత్త సంవత్సరాన్ని కూడా ఇచ్చి మన జీవితాన్ని అలా పరిచి చూడడానికి, మనము నడిచి వచ్చినటువంటి ఆ సంవత్సరాల జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకోవడానికి ఈ మంచి తరుణాన్ని మనందరి బ్రతుకులో ఆరాధన రూపకంగా ఇచ్చినటువంటి ఆ సర్వేశ్వరునికి మనందరి తరపున మన సంఘములో క్రీస్తు ద్వారా ఆయన కోరినట్టు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం. అందరూ మనసారా తలలోంచి ఒక్కసారి ఆయనకు చెందవలసిన స్తోత్రాలను మనస్ఫూర్తిగా చెల్లిద్దాం. ప్రియులరా, గత సంవత్సరం అంతా 2025వ సంవత్సరం అంతా మనము చేసి వచ్చిన పనిని ఒకసారి ఇప్పుడు తిరిగి చూడబోతున్నాం. అందులో దేవుడు ఎంతవరకు సంతోషించబోతున్నాడు, లేదా మన పట్ల ఎంతవరకు బాధపడబోతాడో ఒక్కసారి మన మనసాక్షికే తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి అందరూ మనసు పెట్టి ఒక్కసారి పోయిన 2025 జనవరి మొదటి సండే కూర్చొని 2024లో చేసిన పనిని జ్ఞాపకం చేసుకున్నాం. 2025లో చేయవలసిన పనిని ఆయన దగ్గర ఒప్పుకొని వచ్చాం. ఇప్పుడు ఒప్పుకొని వచ్చినటువంటి 2025వ సంవత్సరపు పనులన్నీ ఆయనకు అప్పగించేసి 2026లో ఒప్పుకొని పోబోతున్నాం. ఇంతటి మహాభాగ్యాన్ని మన బ్రతుకులు నిర్వీర్యంగా దయచేసి ఆ పనుల కొరకు మనల్ని కాపాడుతూ వస్తున్నటువంటి ఆ దేవునికి మనసారా నేను ఎవరిని బలవంత పెట్టను. 2 నిమిషాలు హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు అర్పించండి.